హలో అందరికీ ఈ రోజు మా అమ్మ అయితే ఇంట్లో అరటికాయ బజ్జీ వేస్తున్నారనమాట. మొన్న పెద్ద గాలి వర్షం వచ్చినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అరటి చెట్టు కింద పడిపోయిందని చెప్పి మా అమ్మమ్మ అరటికాయలు ఇచ్చిందని చెప్పాను కదా. ఇవైతే బాగా లేతకున్నాయన్నమాట. వీటితో అరటికాయ బజ్జీ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అలాగే మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు కామెంట్ చేశారు, అరటికాయలతో అరటికాయ బజ్జీ వేసుకుంటే బాగుంటుందని చెప్పి అన్నారు. అలా అనగానే మాకు కూడా అరటికాయ బజ్జీ తినాలనిపించింది, అందుకనే మా అమ్మ అయితే వేస్తున్నారు. ఫస్ట్ అరటికాయలను అయితే మొత్తం పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశారు. తర్వాత అయితే శనగపిండి కలుపుతున్నారు. అరటికాయ బజ్జీ ప్రాసెస్ కూడా చెప్పండి, మేము కూడా వేసుకుంటామని చెప్పారు. అరటికాయ బజ్జీ ప్రాసెస్ మొత్తం లాంగ్ వీడియోలో తీసి పెట్టాము. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, కింద రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేశాను. మా అమ్మ అయితే వేడివేడిగా అరటికాయ బజ్జీ వేసేస్తున్నారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మా తమ్ముడు కూడా అరటికాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకనే వెయిట్ చేస్తున్నాడు. మా తమ్ముడికి అరటికాయ ఫ్రై అన్న అరటికాయ బజ్జీ అన్న చాలా ఇష్టం, కానీ అరటికాయ కర్రీ మాత్రం తినడు. నేను కూడా తిన్ను. మా అమ్మ అయితే బజ్జీలు వేస్తున్నారు కదా, ఈ లోపు నేను వరండా ఇల్లులు అవి క్లీన్ చేసుకొస్తున్నాను అనమాట. ఇల్లు వరండా కూడా క్లీన్ చేసిన తర్వాత బట్టలు కూడా తీసి మడత పెట్టేస్తున్నాను. ఈవినింగ్ 4 అయిన తర్వాత మా పనులన్నీ స్టార్ట్ చేస్తాము. ఈ రోజైతే మా అమ్మ బజ్జీలు వేస్తున్నారు కాబట్టి 3కే స్టార్ట్ చేసేసారు. మా అమ్మ స్టిచ్చింగ్ చేస్తారని చెప్పాను కదా, ఎవరో శారీకి పాల్స్ వేయమని ఇచ్చారనమాట. ఇందాక ఈ గుంజ ఆరేసాము, ఆరిపోయాయి, మడత పెడుతున్నాను. ఈ లోపు మా అమ్మ అయితే వేడివేడిగా అరటికాయ బజ్జీ అయితే రెడీ చేస్తారు. ఆనియన్స్ మా అమ్మ కట్ చేస్తానంటే నేను కట్ చేస్తానని చెప్పి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తానమాట. చిన్నగా కట్ చేసుకోవాలి, ఇంత పెద్దగా కట్ చేసుకోకూడదని చెప్తున్నారు. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇందులో నిమ్మకాయ పిండుకొని అరటికాయ బజ్జీ కోసుకొని అందులో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసిన బజ్జీలు మా ఊర్లో అయితే 3 కలిపి 20 రూపీస్ అనమాట. మనమే ఇలా ఇంట్లో ఈజీగా హెల్దీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా అయితే మనీ కూడా సేవ్ అవుతాయి. అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మేము కూడా తినేసాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.